ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వాడు పిలిస్తే దిగి వెళ్తావా? సిగ్గులేదు? లేదు. 1 minute ప్లీజ్. ఏం డాక్టర్, ఒంట్లో ఎలా ఉందమ్మా? ప్లీజ్ బాబ్జీ. అది కాదు బాబ్జీ, నేను ఆవేళ అసలు నీ గుండె కొట్టుకుంటుందా? చెప్పాడు, చెవిలో కొబ్బరికం కొడుతుంది. నీ బాబు నీ గుండెని ఎండబెట్టి కుడికాయ చేశాడా? అబ్బే ప్లీజ్ బాబ్జీ ప్లీజ్. అను వింటుంది. వింటారా? భయమా? కొడుతుందా కొరుకుతుందా? నేను అదే మా ఫాదరు. ఏమిట్రా నువ్వు నీ ఫాదరును? కోకోనట్ కొడక, బమ్ డబుల్ బమ్, నిన్ కంపు, రాస్కెల్, స్కౌండ్రల్, కౌటంగ్, స్టూపిడ్ ఇడియట్, ఉల్లు కపట్ట, సన్ ఆఫ్ ఎ బైసన్, బైసన్ క సన్. ఏమిట్రా చూపు జ్వరం వచ్చిన జాకాల్లా? నువ్వు ఎప్పుడు ఏంటే బాబ్జీ. బాబ్జీ నా మాట విను. నేను మోసగాని కాదు, నాకు కొంచెం టైం కావాలి. టైమా? టైము తక్కువైతే దమ్ములు చాలకపోతే మా అమ్మగారిని నాన్నగారిని నీ బాబుగారి దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళావురా? పైగా వాళ్ళని అవమానిస్తుంటే నువ్వు చాటుకెందుకు వెళ్ళావురా? సారీ బాబ్జీ, ఐఎమ్ రియలీ సారీ. నోరు ముయ్యరా. నువ్వు సారీ అంటే మా దెబ్బలు తగ్గిపోతాయిరా. రాయ్, మాకు జరిగిన అవమానం మర్చిపోను. నీ ఛాతీలో కురుడికాయను సారాలో ఊరేసి నీ బాబు చేత తాగించేస్తాను. నీ తోలు ఒలిచేసి లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కుట్టే వాళ్ళకి అమ్మేస్తాను. నీ నరాలు ఏరేసి కొబ్బరి పిచ్చిలో కలిపేసి కాలేజీ ఆడపిల్లలు క్లాస్ రూమ్కి వెళ్ళే చోట కాళ్ళు తుడుచుకునే పట్టాల నేయించి పెడతాను. ఓకే అమ్మా? బాబ్జీ బాబ్జీ నా మాట నమ్ము. నిజంగా నేను సుశీల్ పెళ్లి చేసుకుంటాను. దేవుడి మీద ఒట్టు. నాకు కొంచెం టైం ఇస్తే మా నాన్న ఎదురే. శివా, ఏమిట్రా వాడికి ఒట్టేస్తున్నావు? శివ, నీ చెల్లెలికి మర్యాద ఇచ్చి నిన్ను పక్కకు పిలిచి మాట్లాడుతున్నాను. ఆ మర్యాద నిలబెట్టుకుని నా జోలికి రావద్దని చెప్పు. వద్దండానికి నువ్వెవరు? మా అన్నయ్య అమాయకుడు. నీ చెల్లెలు వాడిని వల్ల వేసుకుంది. నువ్వు బెదిరించి ఒట్టేయించుకొని. శివ, మా చెల్లెల్ని ఏమన్నా అంటే నీ చెల్లెలికి నీకు నీ బాబుకి డొక్కలు చించేసి డోళ వ్యాపారస్తులుగా అమ్మేస్తాను. ఖబర్దార్. చెప్పు. యూ arrogant boy. ప్లీజ్. నీ చెల్లెలికి తెలుగు రాదులా ఉంది. విషయం కాస్త నచ్చ చెప్పు. బావా ఒక్క నిమిషం తుమ్మకుండా ఆగితే ఈ జన్మకి ఫోటో తేమలదు. అయ్యా మీ దానాలకు దండం. నాన్న, డాడీ, వాణ్ణి ఆ రాస్కల్ని జైల్లో పెట్టించు. ఉరేయించి కొరడాలతో కొట్టించి చంపే. అలాగేనమ్మా. సర్కిల్ ఆనే జైల్లో పెట్టించి ఉరేయించి కొర్రలతో కొట్టించి చంపించేయి. అలాగే. ఎవరు మామయ్య గారు? ఎవరినమ్మా? వాణ్ణే, ఆ రాస్కల్ని. ఆ రాసుకెళ్ళి. ఏ రాసుకెళ్ళి? ఏ రాసుకెళ్ళమ్మా? వాడే ఆ నర్స్ పిల్ల అన్న బాబ్జీ అని పచ్చి రౌడీ. మొన్న రాలేదు ఆ కొబ్బరండ్ల ముఠ వాళ్ళ కొడుకు. భద్రయ్య కొడుకా? అతను కొడితే గిడితే నీ అన్నని కొట్టాలి గాని నీ జోలికి. అదే కారు ఆపి మీదకొచ్చి శివన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టాడు. అయితే సెక్షన్ 302 కత్తితో పొడి చేస్తానని బెదిరించాడు. అమ్మో, సెక్షన్ 344 304. అబద్ధాలనా? అతనేం కొట్టలేదు. అన్నయ్య అబద్ధాలు. ఇది తెలిస్తే వాడు చంపేస్తాడని భయపడి నిజం ఒప్పుకోవడం లేదు. సర్కిల్ అరెస్ట్. సైకిల్ చైన్ దెబ్బలైతే ఒంటి మీద గుర్తులు అడుగుతారు బావా. అదే కొట్టాడని పెద్ద మనిషిని నేను కేసేస్తే దెబ్బలో గుర్తులేటరా గాడిద అని. అవునులే, చర్మం దళసరైనా గుర్తులు కనిపించవు. నువ్వు నోర్మయ్యా. అసలు నేను చిత్తగూడ జైల్లో పారేయాలి. ఈ నాటకానికి బాగోతం అంతా నీది. ఎల్లా.
పోలీసులు లోపల పద పదే. మనకేంటయ్యా భయం? వాళ్ళు దారి తప్పో దావానుకో వచ్చుంటారు. ఆ సరికి ఇక్కడ దొరకదని వాళ్ళకి తెలిసి ఉండదు. అవుననుకో కానీ ఇక్కడ బాబ్జీ అనే కుర్రాడు ఎవరు? నేను కాదు. తెలుస్తోంది. నేను కాదు. నువ్వా అని అడగలేదు, ఎవరు అని అడిగాం. నేనే. ఏం సుబ్బారాయుడు గారు అమ్మాయి కారు దారి గడ్డొచ్చి ఆపేవా లేదా? ఆపాను. ఏం అదే బస్సు అనుకుని. కాదు, కారు అనుకునే ఆపాడు. ఏం నువ్వు ఇస్సంటే నేను బుస్ అంటాను. ఇది నా గుమ్మం, జాగ్రత్త. కారులో శివరాంని సైకిల్ చైన్తో కొట్టేవా లేదా? నేనా? కాదు, నేను. ఓహో, ఏం పాపం? షడప్! కత్తి చూపించి చంపుతానని బెదిరించావా లేదా? సర్కిల్ గారు, మాంగారు మాటిని తప్పుడు కేసు బనాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందట? అంటే ఒప్పుకున్నట్టేగా ఇది తప్పుడు కేసు అని. లాయర్ గారు, మనమేమిటో మన సంగతి ఏమిటో మీరు చెప్తారా లేక మనం చెప్పాలా? అబ్బే తెలుసు కదా అబ్బాయి సర్కిల్, మన బాబ్జీ విద్యార్థి సంఘాల ఫెడరేషన్ నాయకుడు కదా, అంచేత మనం కేసు పునాది సరిగ్గా లేకుండా బనాయిస్తే మన ఇద్దరికి మన బాస్కి కూడా పునాది కదిలిపోతాయి. విద్యార్థులంటే తేనె పట్టు కదా. ఓ ఐ సీ. ఓ యు సీ వాట్ యు సీ. ఈ కేసు పేపర్లకు ఎక్కుతుంది. ఆ తర్వాత మంత్రివర్గం, అసెంబ్లీ, ఐజీస్ ఆఫీస్, ఆఖర్న డిస్మిస్. సరే, ఈసారికి నీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందో గుడ్ మార్నింగ్. ఐ సెడ్ గుడ్ మార్నింగ్. బ్రూట్స్ తో నేను మాట్లాడను. బట్ నేను మాట్లాడతాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించాలి. అదే నేను మీ అన్నయ్యని సైకిల్ చైన్తో కొట్టి కత్తి చూపించి బెదిరించాను కదా, పొరపాటున నీకు చేయాల్సిన సన్మానం మీ అన్నయ్యకి చేశాను. ఇవాళ సాయంకాలంలోగా నీకు చేస్తానే. ఇదిగో, సాయంత్రం క్లాస్ అయ్యి ఇంటికి వెళ్ళలోగా దీంతో కొట్టి దీంతో పొడుస్తానే. కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ జాయ్ కాయ్ కాయ్ హాయ్ హాయ్ కాయ్ జాయ్ కాయ్ 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 జాయ్ 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 కాయ్ 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 జాయ్ 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 కాయ్ జాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. సార్, ఐ సే సిట్ డౌన్. నిన్న మనం పాఠంలో చెప్పుకున్నాం, వృక్షశాస్త్రంలో మానవుడికి అత్యధికంగా సేవ చేసే ఏకైక చెట్టు కొబ్బరి చెట్టు. సైలెన్స్. కొబ్బరి ఆకు, కొబ్బరి కాయ, మట్ట, కొబ్బరి కళ్ళు. వాట్స్ రాంగ్ విత్ యు ఆల్? ఏమిటా నవ్వులు? మీకేమైనా పిచ్చి పట్టిందే? నన్ను నన్ను మా నాన్నగారిని హేళన చేస్తున్నారు సార్. మాకు అదే ఆ ఫ్యాక్టరీలో మిల్లులు ఉన్నాయిగా. ఓ ఐ సీ. అదే వెరీ బ్యాడ్. ఆయన మన కాలేజీకి లక్షలు విరాళం ఇచ్చారు, విద్యార్థులకి సాయం చేశారు. అటువంటి వారిని అదే కొబ్బరి అనే మాట ఇకపైన ఎవరు వాడకూడదు. టెంకాయ అన్న మాట వాడచ్చా సార్? నా నారికేళం. బాబ్జీ, నీ జోక్స్ హద్దు మీరుతున్నాయి, జాగ్రత్త. సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. ఒక దాత డబ్బిచ్చారని క్లాసులో ఒక చెట్టునే బ్యాన్ చేయటం చాలా అన్యాయం సార్. సిట్ డౌన్. అతనే సార్ ఈ అల్లరికి లీడర్. ఇందాక అతను సైకిల్ చైన్ చాకు చూపించి కొడతానని బెదిరించాడు సార్. వాట్? క్లాసులో? అవును సార్, అందరూ చూశారు. ఇజ్ ఇట్ నిజమా? బాబ్జీ, సార్. గెట్ అప్. ఏంటి సార్? సార్, సార్, ఏంటి సార్? సార్,
నా సొరుగులు సోదా చేసి నాలాంటి ఒక పరమ నిర్దోషిని అవమానించారు. నా మీద నింద వేసిన ఆ ముద్దాయిని కూడా సోదా చేయాలని కోరుకుంటున్నాను. ఓ మై గాడ్! అనురాధ, ఇది ఒక ఆడపిల్ల చేయదగ్గ పని కాదు. కనిపిస్తున్న సాక్ష్యాన్ని బట్టి ఆ బాబ్జీ మీద నింద వేయను లేను. కాలేజీకి మహారాజ పోషకుడు కూతురు కాబట్టి నిన్ను దండించను లేదు. కాబట్టి ఇవి స్వాధీనపరుచుకుంటున్నాను.